Hello viewers, welcome to Techno Science Club. In today's video is about tagging of Acer tabs given by the Andhra Pradesh government to the 8th class students. 8వ తరగతి విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి యాసర్ ట్యాబ్లెట్స్ని ఆ విద్యార్థికి ఏ విధంగా ట్యాగ్ చేయాలి అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. ఈ వీడియోను పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ గో ఇంటు ద టాపిక్. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్నో సైన్స్ క్లబ్. మీ అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 8th క్లాస్ విద్యార్థులకు ఈ సంవత్సరం యాసర్ కంపెనీకి సంబంధించినటువంటి ట్యాబ్లెట్స్ని కొన్ని డిస్ట్రిక్ట్స్కి ఇవ్వడం జరిగింది. మా డిస్ట్రిక్ట్లో కూడా యాసర్ ట్యాబ్స్ని సప్లై చేశారు. ఈ యాసర్ ట్యాబ్స్ యాక్టివేట్ చేయడం మనం అందరం అంతకుముందు వీడియోస్లో నేర్చుకున్నాం. ఆ వీడియో చూడనట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఈ వీడియో చివరిలో కూడా ఇస్తాను, చూడండి. అలా ట్యాబ్స్ని యాక్టివేట్ చేసిన తర్వాత మనము ఆ ట్యాబ్ని ఒక విద్యార్థికి కనెక్ట్ చేయాలి. దాన్నే మనం ట్యాగింగ్ అంటాం. ఈ విద్యార్థికి ఈ ట్యాబ్ ఇచ్చాము, ఈ సీరియల్ నంబర్, ఈ బార్ కోడ్తో మనము స్కాన్ చేసి ఈ ట్యాబ్ని విద్యార్థికి ట్యాగ్ చేయవలసి వస్తుంది. ఎలా ట్యాగ్ చేయాలి ఏంటి, ట్యాగ్ చేయడం కోసం ఏం చేయాలంటే, మనకి ఫేషియల్ రికగ్నిషన్ యాప్ ఉంది, మనకి ఎఫ్ఆర్ అటెండెన్స్ యాప్. ఈ ఎఫ్ఆర్ అటెండెన్స్ యాప్ టీచర్ లాగిన్లో కాకుండా మనం వేస్తాం టీచర్ లాగిన్లో, అలా కాకుండా హెచ్ఎం గారి లాగిన్లో కానీ లేదా స్కూల్ డైస్ కోడ్ లాగిన్ ఉంటుంది. ఈ రెండు లాగిన్స్లో మనకి లాగిన్ చేసినట్లయితే అక్కడ క్రింది వైపు మీరు చూసినట్లయితే 7th యాప్, 6 యాప్స్ దాటి 7th యాప్ ఇక్కడ బైజూస్ ప్రాజెక్ట్ అని ఉంటుంది బ్లూ కలర్లో. ఆ బైజూస్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి సెలెక్ట్ క్లాస్ అని ఉంటుంది. ఈ క్లాసెస్లో మనము 8th క్లాసే కాబట్టి ఒక సెక్షన్ ఎంచుకోండి. 8A ఎంచుకుంటున్నాను ఇక్కడ, లేదా 8th బి ఎంచుకుంటున్నాను నేను. ఈ 8th బిలో నేను అందరి క్యాప్చర్ చేశాను దాదాపుగా. 1-2 పెండింగ్ ఉంది మీకోసం చూపించడానికి. చూడండి, ఇక్కడ ఒక పెండింగ్ ఉంది. జయసింహ శ్రీనివాస్ అనే విద్యార్థి పెండింగ్ కనపడుతుంది. ఇక్కడ చూసారా, క్యూఆర్ అండ్ బార్ కోడ్ స్కాన్ స్టేటస్ అని ఉంది, చూసారా. దాని పక్కన పెండింగ్ అని కనపడుతుంది. ఇలా ప్రతి విద్యార్థికి కూడా పెండింగ్ అని కనపడుతుంది. మనం ఏం చేయాలి అంటే, ఆ విద్యార్థి నేమ్ పైన అలా క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఒక ట్యాబ్ ఓపెన్ అవుతుంది. దీంట్లో మనకి అతని ఫోన్ నెంబర్ ఉంటుంది. ఇక్కడ ఎస్ అని క్లిక్ చేయాలి. ఒకవేళ ఎస్ అని క్లిక్ చేయాలి. అదేవిధంగా 3rd ట్యాబ్ గమనించండి, కింద లాస్ట్లో క్లిక్ హియర్ టు స్కాన్ బార్ కోడ్ అని ఉంటుంది. దాని పక్కనే ఒక బార్ కోడ్ స్కాన్ ఉంటుంది. ఈ విధంగా బార్ కోడ్ స్కాన్ని మనం కనుక ఇలా క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఒక బాక్స్ లాంటిది ఓపెన్ అవుతుంది, గమనించారా. ఈ బాక్స్ లోపల ఏమి స్కాన్ చేయాలంటే, ఈ బాక్స్కి ఎదురుగా మనకి ట్యాబ్ యొక్క బాక్స్ వెనక వైపు ఒక సీరియల్ నంబర్ ఉంటుంది. మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఈ విధంగా ట్యాబ్ వెనక వైపు మీకు సీరియల్ నంబర్ ఉంటుంది. ఈ సీరియల్ నంబర్ ఉన్నటువంటి దాన్ని ఈ బాక్స్కి ఎదురుగా ఉంచినట్లయితే ఆ బాక్సు ఆ సీరియల్ నంబర్ని స్కాన్ చేసుకుంటుంది. స్కాన్ చేసుకొని ఈ విధంగా మనకి స్కానింగ్ ఒకసారి స్కాన్ చేసుకున్న తర్వాత ఎలా ఉంటుందంటే, నేను క్యాప్చర్ అయిపోయిన విద్యార్థి స్కాన్ చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ నంబర్ వస్తుంది. క్లిక్ హియర్ టు బార్ కోడ్ దగ్గర ఒక నంబర్ వస్తుంది. ఎప్పుడైతే మనం స్కాన్ చేసామో, స్కాన్ చేసిన వెంటనే అది ఆటోమేటిక్గా ఈ నంబర్ తీసుకుంటుంది. నంబర్ తీసుకున్న తర్వాత క్లిక్ టు ప్రొసీడ్ అన్నాం అనుకోండి, అతనికి ఆ ట్యాగ్ అయిపోతుంది. ఇంకా ఫ్యూచర్లో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఈ విద్యార్థి ట్యాబ్ ఇది అని మనం కనుక్కోవడానికి ఆ విద్యార్థికి ఆ ట్యాబ్కి మధ్య ఒక ట్యాగింగ్ అనేది ఏర్పడుతుంది. ఈ విధంగా మన స్కూల్లో ఉన్నటువంటి ప్రతి విద్యార్థి యొక్క పేరును మనకిచ్చినటువంటి ట్యాబ్స్, ఒక్కొక్క ట్యాబ్ని ఒక్కొక్క విద్యార్థికి ట్యాగ్ చేయవలసి వస్తుంది. ఒకవేళ మన స్కూల్లో 15 days అంతకంటే ఎక్కువ ఆబ్సెంట్ అయినటువంటి విద్యార్థులు ఎవరైనా ఉంటే వారి యొక్క లిస్ట్ ఆల్రెడీ ఎక్సెల్ ఫామ్లో లిస్ట్ ఇచ్చి ఉన్నారు. సో ఆ ఎక్సెల్ ఫామ్లో లిస్ట్ ఇచ్చున్నటువంటి విద్యార్థులను మాత్రం ట్యాగ్ చేయకండి. ఆ ట్యాబ్స్ని అంతే ఉంచండి. తర్వాత ఏం చేయాలో ఏంటో చెప్తారు, రివర్స్ ఇవ్వటమా ఏం చేయాలో చెప్తారు. ప్రస్తుతానికి 15 days అంతకంటే ఎక్కువ ఆబ్సెంటీస్ని ఒక ఎక్సెల్ ఫామ్లో మనకి ఇచ్చి ఉన్నారు. ఆ ఎక్సెల్ ఫామ్లో మీ స్కూల్ యొక్క నేమ్ చూసుకోండి. మీ స్కూల్ నేమ్ పైన ఎంతమంది అయితే ఆబ్సెంటీస్ ఉంటారో అన్ని ట్యాబ్స్ని మనము ట్యాగ్ చేయకుండా అంతే ఉంచండి. మిగతా ట్యాబ్స్ అన్నింటినీ విద్యార్థి పేరులతో
ట్యాగ్ చేయండి. సో ఈ ట్యాగింగ్కి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా క్రింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి, తప్పకుండా సమాధానం ఇస్తాను మీకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, వందే మాతరం. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.